ఉదయ్ గారు, సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు, విడాకుల వరకు వెళ్ళినప్పుడు, లేదు అనంటే సెపరేట్‌గా ఉంటారు. రైట్. మనం మనం చూస్తాం, డివోర్స్‌కి వెళ్ళాలంటే కనీసం ఒక 1 ఇయర్ అన్నా మీరు సెపరేట్‌గా ఉండాలని కూడా చట్టం చెబుతున్నట్లుగా వింటూ ఉన్న నేపథ్యంలో, ఇలా సెపరేట్‌గా ఉన్నప్పుడు పిల్లలకి సంబంధించిన ఖర్చులు కావచ్చు, స్టడీస్‌కి సంబంధించి ఇట్లా మెయింటెనెన్స్ ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? అసలు చట్టం పరిధిలోకి ఎట్లా వస్తుంది? మీరు అడిగిన క్వెషన్‌లో ఒక చిన్న క్యాచ్ నేను చెప్తా. హ్మ్. 1 ఇయర్ దాకా ఉండాలనే దాంట్లో ఇప్పుడు అది మ్యాండేట్ కావట్లేదు. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత బట్ 3 ఇదివరకు మంత్స్‌కి అంటున్నారు గానీ ఇవ్వట్లేదని కూడా విన్నా అండి నేను. అదేం లేదు. ఇదివరకు ఉండిందది. ఇప్పుడు గనుక రీసెంట్ జడ్జ్‌మెంట్ వచ్చింది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరికీ సమ్మతమైతే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా కూడా వితిన్ 1 వీక్‌లో కూడా డైవర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో, దట్ ఈస్ టేకెన్ యాస్ గ్రాంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవరు చూసుకుంటారు? మీరు అడిగిన క్వెషన్‌లోనే 1 ఇయర్‌లో ఒకవేళ డైవర్స్ అయితే 1 ఇయర్‌లో పిల్లలు పుట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారనేది మీ క్వెషన్ మార్క్. హ్మ్. 1 ఇయర్ తర్వాత డైవర్స్ అయినా, లేకపోతే 1 ఇయర్ లోపు డైవర్స్ అయినా, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే చైల్డ్ కస్టడీ అనేది మాత్రం అక్కడ మదర్‌కే ఉంటది. సో, కాబట్టి ఫాదర్‌కి చైల్డ్ కస్టడీ ఇవ్వడానికి ఉండది. అడిగే రైట్ కూడా ఫాదర్‌కి ఉండది. ఓకే. సో, కాబట్టి ఇందులో భాగంగా కస్టడీ మాత్రం మదర్ దగ్గర ఉంటది. వాళ్ళ ఎక్స్‌పెండిచర్స్ ఏంటి? ఎట్లా? అన్న కాడికొస్తే అక్కడికొచ్చేసరికి ఎర్నింగ్ ఫాదర్ ఉంటాడు కాబట్టి, మదర్ ఎర్నింగ్స్ లేనప్పుడు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అన్నది బాధ్యత మాత్రం తండ్రి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, కాబట్టి కోర్ట్ కూడా డైవర్స్ ఇచ్చేటప్పుడు పర్మనెంట్ అలిమెంట్ కింద ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లోనే వాళ్ళకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద డబ్బులు ఇప్పియొచ్చు. లేదంటే మెయింటెనెన్స్ కింద కూడా ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి ఆ మదర్‌కి గాని, చైల్డ్‌కి కావాల్సిన ఎక్స్‌పెండిచర్స్ ఏవైతున్నాయో వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి కాలిక్యులేట్ చేస్తూ, ఇతని ఇన్‌కమ్‌ను కాలిక్యులేట్ చేస్తూ కోర్ట్ సర్టెన్ అమౌంట్ అవార్డ్ చేస్తారు. దాంతో పాటు వాళ్ళ లైఫ్, వాళ్ళకొక మెయింటెనెన్స్ అమౌంట్ ఏదైతుందో కోర్టు వీళ్ళ ఎర్నింగ్స్ నుంచి గానీ, సాలరీ నుంచి గానీ ఆయనకు ఇవ్వమని మదర్‌కు అండ్ చైల్డ్‌కి ఇవ్వమని చెప్పి కోర్ట్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంటాయి. సార్. ఓకే. సాధారణంగా పిల్లల ఏజ్‌ని బట్టి ఈ మెయింటెనెన్స్ అనేది డిపెండ్స్ అంటారా? ఇప్పుడు అమ్మాయి అనుకోండి, పెళ్లి చేయాలి, చదివించాలి, ఈ బరువు బాధ్యతలన్నీ ఉంటాయి. అబ్బాయిలు కూడా స్టడీస్ వరకు చదివించాల్సిన బాధ్యతలుంటాయి. రైట్? చిన్నప్పుడే విడిపోయారనుకోండి, వాళ్ళ ఖర్చులే మనం చూడొచ్చు. పెరిగే కొద్దీ లక్షలు లక్షల్లో అవుతుంటుంది. మరి అప్పటి వరకు ఎవరు కేర్ తీసుకుంటారు? ఇందుకనే ఏం చేస్తున్నారంటే, ప్రస్తుత పరిస్థితులలో ఏవైతే డైవర్స్ తీసుకుంటున్నారో, వాళ్ళకి ఆడపిల్ల ఉన్నప్పుడు చేసే డిమాండ్స్ వేరు, మగపిల్లాడు ఉన్నప్పుడు చేసే డిమాండ్స్ వేరు. ఆడపిల్ల ఒకవేళ గనక ఉంది వాళ్ళిద్దరు కపుల్స్‌కి, మ్యారీడ్ కపుల్స్ హస్బెండ్ అండ్ వైఫ్‌కి, ఆ చైల్డ్ కస్టడీ అన్నది మదర్ కస్టడీలో ఉన్నప్పుడు, ఆ అమ్మాయి చదువుకు గాని, లేదంటే గనక ఆ అమ్మాయి మ్యారేజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి, తండ్రి నుంచి వీళ్ళు డిమాండ్ చేసే పర్మనెంట్ అలిమోనీ ఏదైతే ఉందో వాళ్ళన్నీ గూడా కలుపుకొని డిమాండ్ జేస్తారు ఒకటి. రెండోది, ఫాదర్ ఎర్నింగ్స్ నిజంగానే ఎక్కువ ఉన్నప్పుడు గనక, ఈ అమ్మాయి పాపకు చదువుకు గాని, లేదంటే గనక భవిష్యత్తుకు గాని, భవిష్యత్తుకు కావాల్సిన ఎడ్యుకేషన్ గాని, మ్యారేజ్‌కి అన్నీ గూడా వీళ్ళు ఏదైతే సెపరేట్ అంటే డివోర్స్ ఇచ్చే టైంకి ఒకవేళ మదర్ కస్టడీలో గనక చైల్డ్ ఉంటే గనక, దానికి సరిపడే అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో గూడా అవన్నీ గూడా ఫాదర్ మీద వేసే అవకాశాలుంటాయి. కానీ ఒకవేళ ఫాదర్ ఎర్నింగ్ పర్సన్ కాదు అన్నప్పుడు ఏంటి పరిస్థితి? హ్మ్. అన్నప్పుడు తన అసెట్స్ ఏమన్నా ఉంటే గనక మదర్‌కి అండ్ చైల్డ్‌కి గూడా ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశాలుంటాయి. ఒకవేళ లేకపోతే ఒక సాధారణ వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైతే సంపాదించాలో, ఆ సంపాదించే అమౌంట్‌లో కొంత పోర్షన్ ఖచ్చితంగా వైఫ్‌కి అండ్ చైల్డ్‌కి ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత భర్త మీద ఉంటుంది కాబట్టి కోర్ట్ అదే అమౌంట్ అవార్డ్ చేస్తారు.